సో, హలో యానిమే వేవ్స్ అందరూ ఎలా ఉన్నారు? సో, టుడే మన టాపిక్ వచ్చేసి యానిమేని ఎలా డౌన్‌లోడ్ చేయాలి? సో, మీరు చాలా సైట్స్‌లో యానిమే చూస్తూ ఉంటారు. అండ్ అక్కడ డౌన్‌లోడ్ ఆప్షన్ ఉండదు. ఉన్నా అది చాలా కష్టంగా అయితే ఉంటుంది డౌన్‌లోడ్ చేయడానికి. లైక్ చాలా సార్లు లింక్ క్లిక్ చేయాలి అండ్ ఇంకా వేరే సైట్స్‌లోకి తీసుకెళ్తుంది. సో, ఈరోజు నేను చెప్పబోయే యాప్స్‌లో మీరైతే యానిమేని సింపుల్‌గా అండ్ ఫాస్ట్‌గా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అండ్ మంచి క్వాలిటీలో కూడా ఉంటుంది యానిమే. సో, యాప్ నేమ్ వచ్చేసి ఎనీల్యాబ్. అండ్ ఇది డౌన్‌లోడ్ చేయడానికి మీకు ఇంకో ఎక్స్‌టర్నల్ యాప్ కూడా కావాలి. అదొచ్చేసి ఎస్ ప్లేయర్. సో, ఈ 2 అప్లికేషన్స్‌తో మీరైతే మీకు నచ్చిన యానిమేని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, అదెలా చేయాలో ఈ వీడియోలో చెప్తాను. సో, మీరైతే గూగుల్‌కెళ్ళి అక్కడ నుంచి యానీ ల్యాబ్ అని సెర్చ్ చేయండి. అండ్ మీకు వాళ్ళ సైట్ అఫీషియల్ సైట్ అయితే వస్తుంది. అండ్ దాంట్లో నుంచి వాళ్ళ యాప్‌ని అయితే డౌన్‌లోడ్ చేసుకోండి. ఓపెన్ చేశాక మీకు నచ్చిన యానిమేని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేశాక అక్కడ డౌన్‌లోడ్ ఆప్షన్ అయితే ఉంటుంది. సో, డౌన్‌లోడ్ ఆప్షన్ క్లిక్ చేశాక చాలా ఉన్న ఎపిసోడ్స్ అన్నీ వస్తాయి. అండ్ మీకు ఏ ఎపిసోడ్ కావాలనేది అయితే అక్కడ క్లిక్ చేయండి. అండ్ పక్కనే క్వాలిటీ ఆప్షన్స్ కూడా ఉంటాయి. అండ్ ఇంకా అది సబ్‌టైటిల్స్‌లోనా లేకుంటే ఇంగ్లీష్ డబ్‌లో కావాలనేది కూడా అక్కడే ఉంటుంది. సో, మీకు నచ్చినవి ఇవన్నీ క్లిక్ చేశాక మళ్ళీ డౌన్‌లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే సబ్‌టైటిల్స్ ఆప్షన్ వస్తుంది. మీకు ఎలాంటి సబ్‌టైటిల్స్ లైక్ ఇంగ్లీష్, జపనీస్ ఇలాంటి లాంగ్వేజెస్‌లో ఉన్న సబ్‌టైటిల్స్ అన్నీ అక్కడైతే ఉంటాయి. సో, మీకు నచ్చిన సబ్‌టైటిల్స్ కూడా సెలెక్ట్ చేసుకోండి. అండ్ సెలెక్ట్ చేశాక డౌన్‌లోడ్ ఆప్షన్ క్లిక్ చేయండి. సో, మిమ్మల్ని అయితే ఎస్ ప్లేయర్‌కి తీసుకెళ్తుంది. అక్కడ మీరు చేయాల్సింది ఏమి ఉండదు. సో, ఫైల్ అంతా రెడీ అయిపోయి ఉంటుంది. మీరు అక్కడ టాప్‌లో అయితే టిక్ మార్క్ ఒకటి ఉంటుంది. సో, దాన్ని క్లిక్ చేస్తే సరిపోతుంది. దాన్ని క్లిక్ చేశాక మీకు నచ్చిన యానిమే అయితే అక్కడ డౌన్‌లోడ్ అయిపోతుంటుంది. సో, ఇలా మీకు నచ్చిన యానిమే అండ్ ఎపిసోడ్ వీటన్నిటిని అయితే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అండ్ క్వాలిటీ అయితే సూపర్బ్‌గా ఉంటుంది. సో, మీరు ట్రై చేశాక ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్‌లో చాలామంది అడిగే ఉంటారు. యానిమేని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలిరా చూసేదానికే కదా! ఇంకా డౌన్‌లోడ్ చేసుకుంటే బాగుంటుందని. సో, అలా అడిగే వాళ్ళందరికీ షేర్ చేయండి. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.